హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఇప్పుడు టైం నైట్ 11 అయింది. నేను మార్నింగ్ చాలా కన్సల్టేషన్స్ చూసి, ఆ తర్వాత చాలామందికి రెస్పాన్స్‌లు ఇచ్చి, ఇప్పుడు టైం చూసుకొని ఈ వీడియో చేస్తున్నాను. నేను సాధారణంగా ఈ మధ్య వీడియోస్ చేసి మా ఎడిటర్‌కిచ్చి, ఎడిటర్ ఎడిట్ చేసాక అప్పుడు అప్‌లోడ్ చేస్తాం. ఎందుకని? కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయని. బట్ ఈ వీడియోని నేను అర్జెంట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే, ఈ విషయంలో నేను మిమ్మల్ని అర్జెంట్‌గా హెచ్చరించాలి. ఒక పేషెంట్ ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. ఆ పేషెంట్ యొక్క కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలి. నేను షాక్ తిన్నాను. ఆ పేషెంట్ షాక్ తిన్నారు. ఇది నిజంగా షాక్ కలిగించే విషయాలివి. మీకు డెఫినెట్‌లీ తెలియాలి. ఎనీవే ఆహ్, వీడియో టాపిక్‌లోకి వెళ్ళే ముందు చిన్న మాట అదేంటి అంటే, ఈ నెల ఆగస్టు 15న విజయవాడలో మన వర్క్‌షాప్ ఉండబోతుంది. ఎంట్రీ కంప్లీట్‌లీ ఫ్రీ అండ్ సప్లిమెంట్స్ మంచి డిస్కౌంట్‌లో ఆ రోజు సేల్ ఉండబోతుంది. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆ రోజు మాట్లాడబోతున్నాను. చాలా క్లియర్‌గా ఆటోఇమ్యూన్ జబ్బులు గానీ, డయాబెటిస్ కానీ, ఇంకా అనేక జబ్బులు ఏ విధంగా డైట్‌తో క్యూర్ చేయొచ్చు, ఏ విధంగా ఎంజైమ్స్‌తో క్యూర్ చేయొచ్చు, ఏ విధంగా సప్లిమెంట్స్‌తో వాటిని కంట్రోల్‌లో పెట్టొచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు వర్క్‌షాప్‌లో నేను చెప్పబోతున్నాను. డెఫినెట్‌లీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. విజయవాడలో ఉంటుందిది. కలకట్ట దగ్గర. డీటెయిల్డ్ అడ్రెస్‌తో సహా అన్ని విషయాలు రేపు మీకు ఒక పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాం. ఎనీవే వీడియో టాపిక్‌లోకి వచ్చేద్దాం. ఈరోజు మార్నింగ్ ఒక 57 ఏళ్ల ఒకాయనొచ్చారు. వచ్చి ఆయనకి కళ్ళజోడు ఉంది. చాలా థిక్ లెన్సెస్ ఉన్నాయి. ఆయన చెప్పిందేంటంటే ఆయనకి ఎప్పుడో చిన్నప్పుడు 7 ఏళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడే కంటి సమస్యలొచ్చినియి. కంటి సమస్యలు స్టార్ట్ అయినాయి. 12 ఏళ్ళకి ఆల్మోస్ట్ ఎలాగంటే ఒక కన్ను ఒక 3 లైన్స్ మాత్రమే చదవగలదనమాట. అసలు చాలా తక్కువ చూపు. ఇంకొక కన్ను విత్ లెన్స్ తోటి ఒక లైన్ చూడలేదు. మిగిలింది చూడగలదు. బట్ స్టిల్ ఎలా చూడగలదు? కలర్ బ్లైండ్‌నెస్. అంటే మనం చూసే అనేక రంగులు ఆయన చూడదు. 8 రంగుల దాకా ఆయనకి కనిపించవు. సో, ఆయనకేంటంటే కంప్లీట్ మనం చూసే వరల్డ్, ఆయన చూసే వరల్డ్ వేరు. అండ్ ఇంకొకటేంటంటే ఆయన చూపు కూడా మనలాగా ఉండదు. అంత స్పష్టంగా కనిపించవు. కొంచెం అన్నీ కూడా డిస్టార్ట్ అయ్యి ఉంటాయి. సో, బేసికల్‌గా ఏమైందంటే ఆయనకి చాలా చిన్న వయసులోనే కళ్ళు 2 కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అది ఎందుకు డ్యామేజ్ అయింది అనేది డాక్టర్స్ అప్పుడు ఫైండ్ ఔట్ చేయలేకపోయారు. ఆయన అప్పుడు అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్. సో, గవర్నమెంట్ హాస్పిటల్స్‌కెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇంక అంతే ఇంకా ఇలాగ చూపు తగ్గాల్సిందే, గ్లాసెస్ వేసుకోవాలనడం. ఆయన అలాగే గా 7 ఏళ్ళప్పుడు వచ్చిన ఇష్యూని అలాగే గడిచింది. ఆయన సరిగ్గా చూపు పని చేయలేదు. అలాగే సరిగ్గా లేని చూపుతోనే ఆయన లైఫ్ అలా కొనసాగింది. ఆ తర్వాత ఏంటి ఆయనకి ఇంకా కాలం గడిచే కొద్దీ ఇంకా చూపు తగ్గిపోతూ వచ్చింది. కొంతకాలానికి ఆల్మోస్ట్ 40స్‌లోకొచ్చాక ఆయనకి క్యాటరాక్ట్స్ కూడా వచ్చినియి. క్యాటరాక్ట్స్ ఇది రైట్ ఐకి. ఆయన రైట్ ఐ చూపు చాలా తక్కువుంటుంది. లెఫ్ట్ ఐ చూపు కొంచెం పర్వాలేదు. ఈ రైట్ ఐలో ఆయనకి క్యాటరాక్ట్స్ వచ్చినియి. క్యాటరాక్ట్ సర్జరీ చేయాలని డాక్టర్స్ అంటే హైదరాబాద్‌లోనే బెస్ట్ సర్జన్ దగ్గరికెళ్ళి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. అది 40స్‌లో కాదు 50స్‌లో రీసెంట్‌లీ అయినట్టుందది. లాస్ట్ కొన్ని ఇయర్స్ క్రితం. అయితే క్యాటరాక్ట్ సర్జరీ అయ్యాక రైట్ ఐ పరిస్థితి మరీ దారుణం. అంటే పూర్తిగా చూపు పోలేదు. అంతకుముందు చూసేలా కూడా లేదు. అంటే ఎలాగంటే, ఈ కన్ను కనిపించి విజన్ ఏదైతే ఉందో, అది కనిపించి ఇలా క్లోజ్ అయిపోయి మళ్ళీ కనిపించి ఏదో బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంటది. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఇంతకుముందు అట్‌లీస్ట్ ఒక స్థిరమైన ఇమేజ్ ఉండేది. ఇప్పుడేంటి మొత్తానికి అసలు ఈ లెఫ్ట్ ఐ, రైట్ ఐ కలిపి చూస్తున్నప్పుడు మొత్తం కనిపించే ఇమేజే చాలా అధ్వాన్నం అయిపోయింది. ఇంకా ఒక రకమైన నరకం అన్నమాట. మీరే ఊహించండి. అట్‌లీస్ట్ పూర్తి కంటి విజన్ పోయినా కూడా బానే ఉండేది. ఆల్మోస్ట్ విజన్ పోయింది. కానీ అది ఒక రకమైన ఇబ్బందనమాట. ఆ చిన్న ఇబ్బంది వల్ల ఇది కూడా ఈ చూపు కూడా అంటే 2 కలిపే చూస్తాం కదా! 2 చూసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇబ్బందితోటి అదే విధంగా అదే చూపుతో ఆయన అలాగా అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడేమైంది? ఆయనకి లెఫ్ట్ ఐ కూడా క్యాటరాక్ట్స్ వచ్చినియి. ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేయాలి. ఫస్ట్ టైమ్ సర్జరీ చేసినప్పుడు ది బెస్ట్ సర్జన్ దగ్గరికెళ్ళి చేయించారు హైదరాబాద్‌లోనే. అయితే
ఆ తర్వాత ఆ సర్జరీని రివ్యూ చేసినప్పుడు అన్నీ చేసినప్పుడు కూడా చాలా బాగా సర్జరీ అయింది. మీకు కంటి చూపు ఎందుకిలా పాడైందో మాకు తెలీదు అని అన్నారు డాక్టర్స్. చాలా మందిని కన్సల్ట్ చేసినా కూడా అందరూ చెప్పింది ఇదే. ఇప్పుడు లెఫ్ట్ ఐకి సర్జరీ చేస్తే కంటి చూపు పోతే ఎలాగా? ఇంక టోటల్‌గా పోతదింక. అంటే ఈ కన్ను పోయింది, ఈ కన్ను పోయింది. ఇంక టోటల్‌గా నాశనం అయిపోతదనమాట. టోటల్‌గా కంప్లీట్ బ్లైండ్ అయిపోతాడాయన. ఇప్పుడు ఏం చేయాలి? క్యాటరాక్ట్స్‌ని తీయించుకోవాలా? సర్జరీకెళ్ళాలా? ఏంటి అని చెప్పి ఆయన నా ఒపీనియన్ కోసం వచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అసలు ఎందుకొచ్చుంటది? ఏంటి? ఏం జరిగుంటది ఆ 7 ఏళ్ల వయసులో? అనేది ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తే, ఆయనకేమైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే పెద్దగా ఏం లేవన్నారు. ఆయన కాన్‌స్టిపేషన్ ఉందంటే లేవన్నారు. ఒక విషయాన్ని ఒక నార్మల్ విషయంగా చెప్పారాయన. అదేంటి? ఆయనకి డైలీ స్టూల్స్‌లో నులిపురుగులొస్తాయి. పారాసైట్స్. అది చాలా నార్మల్ విషయంగా దీనివల్ల అసలు ఏది డ్యామేజ్ అవ్వదు అన్నట్లు చెప్పారాయన. అదే దీనివల్ల అది పెద్ద హెల్త్ ఇష్యూ కాదు అన్నట్లు చెప్పారు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అది పెద్ద హెల్త్ ఇష్యూ కాదు. జస్ట్ ఏంటంటే కడుపులో ఈ వార్మ్స్ ఉన్నాయి. అవి డైలీ స్టూల్స్‌తో వస్తున్నాయి అంతే. మీరు అది వస్తున్నాయి కదా! మీరు దానికి ఏమి తీసుకోలేదా మెడిసిన్ అనంటే, లేదు తీసుకోలేదు. ఇవి తీసుకుంటే మన కడుపులో బాక్టీరియా చనిపోయి మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయని నేను తీసుకోలేదు అన్నారాయన. ఇది చిన్నప్పటి నుంచి వస్తున్నాయి ఆయనకి. ఇదే ఆయన బ్లైండ్‌నెస్‌కి రీజన్. ఆయనకి చిన్నతనం నుంచి చూపు మందగించడానికి, ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేసాక కంటి చూపు పోవడానికి రీజన్ ఆ నులిపురుగులే. పారాసైట్స్. స్టమక్‌లో ఉండే పారాసైట్స్. స్టమక్‌లో ఉండి ఈ, ఈ వార్మ్స్, ఇవి ఏవైతే ఇవి ఉన్నాయో, ఇవి యాక్చువల్‌గా ఏం చేసినాయంటే, ఇతని చిన్నతనంలోనే స్టమక్ ఈ ఇంటెస్టైన్స్‌లో ఉండి ఈ వార్మ్స్ గాని అలా పైకెళ్ళి కంట్లోకెళ్ళి కంటిని డ్యామేజ్ చేసినాయి. 2 కళ్ళని డ్యామేజ్ చేసినాయి. బ్లైండ్‌నెస్ వచ్చేలా చేసినాయి. ఒక కన్ను మొత్తం పోయేలా ఆల్‌మోస్ట్ పోయేలా చేసినాయి. అది. అది చేసినియి. నెక్స్ట్ క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడు ఎందుకు ఆయన కన్ను చూపు పోయింది? క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడు, ఆ సర్జరీ టైంలో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఆ టైంలో మళ్ళీ ఈ నులిపురుగులు అలాంటి ఇన్ఫెక్షన్‌కి అట్రాక్ట్ అయ్యి, మళ్ళీ అక్కడికి వెళ్ళి, మళ్ళీ కంటిని ఫ్రెష్‌గా డ్యామేజ్ చేసినియి. దాంతోటి ఆయనకి మొత్తం చూపు పోయింది. ఇప్పుడు లెఫ్ట్ ఐకి క్యాటరాక్ట్ సర్జరీ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎప్పుడైతే సర్జరీ అవుతుందో ఫ్రెష్‌గా ఉంటుంది వౌండు. మళ్ళీ ఈ వార్మ్స్ ఎళ్తాయి. ఈ లెఫ్ట్ ఐ చూపు కూడా పోతుంది. అంటే ఇప్పుడు ఆయన గాని ఇదే పరిస్థితుల్లో సర్జరీ చేయించుకుంటే ఆయన కంటి చూపు మొత్తం పోతది. ఆయన కంప్లీట్‌లీ గుడ్డివాడయిపోతాడు. ఇది. దీన్ని ఒక కండిషన్ అంటారు. ఆహ్, ఆ పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. గ్లాతోస్నోమయోసిస్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఎగ్జాక్ట్ కండిషన్ పేరు మర్చిపోయాను. బట్ మీరు యాక్చువల్‌గా రింగ్ వార్మ్స్ కాజ్ చేసి బ్లైండ్‌నెస్‌కి పేరేంటంటే మీకు కనిపిస్తది. గ్లాతోస్నోమయోసిస్ సంథింగ్ ఏదో ఉంటుంది యాక్చువల్లీ. ఇది కండిషన్. ఇది, ఇది ఆయనకి చిన్నప్పుడే వచ్చింది. అప్పుడు గాని డాక్టర్స్‌కి ఇది ఐడియా ఉండి, వాళ్ళు క్లియర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి, మీకు నులిపురుగులున్నాయి కాబట్టి మీకొచ్చింది అన్న విషయాన్ని ఫైండ్ ఔట్ చేసుంటే, ఆయనకి అసలు నిజానికి చిన్నప్పుడే ఈ సమస్య వచ్చేది కాదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే క్యాటరాక్ట్ సర్జరీ చేసేదో అట్‌లీస్ట్ అప్పుడన్నా ఆయన అప్పుడే కాదు, ఈ త్రూఅవుట్ ఆయన లైఫ్ 57 ఇయర్స్ ఆయనకిప్పుడు. ఈ 50 ఏళ్లలో ఆయన ఎంతోమంది డాక్టర్స్‌ని కలిసేదు, ఎంతోమందిని అడిగేది. ఎందుకిలా అయింది? ఏంటి ప్రాబ్లమ్? ఇలా అడిగితే ఒక్కళ్ళు కూడా క్లియర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాబ్లమ్ ఇదండి. మీ కడుపులో ఉన్న నులిపురుగుల నుంచి ఇదొచ్చిందండి అని ఎవరు చెప్పలేదు. క్యాటరాక్ట్ సర్జరీ అయ్యేటప్పుడు కూడా డాక్టర్స్ ఎవ్వరు ఇంత డీటెయిల్‌గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆ డాక్టర్స్‌కి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకు మేము ఇంత సర్జరీ ఇంత బాగా చేసాం. అయినా కూడా ఎందుకు ఈయనకి కంటి చూపు పోయిందన్న అవగాహన లేదు. అది. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, ఒక ఒక పేషెంట్ గురించి ఒక పేషెంట్ యొక్క సమస్యను అనలైజ్ చేసేటప్పుడు కూర్చొని పూర్తిగా ఆ వ్యక్తి యొక్క అన్ని విషయాలు ఫైండ్ ఔట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇలాంటి కేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదు కంటి సమస్యొస్తే ఓన్లీ కంటి డాక్టర్ దగ్గరికెళ్ళి, ఆ కంటి డాక్టర్‌కి తెలీదు డైజెషన్ ఇష్యూస్ గురించి. కంటి డాక్టర్‌కి కడుపులో నులిపురుగులుంటే ఇది వస్తన్న విషయం తెలీదు. సో, కంటి డాక్టర్ ఎప్పుడు కూడా ఈ కన్ను అని ఆలోచించడం వల్ల
ఆయన డైజెషన్ రిలేటెడ్‌కి సంబంధించిన ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అందుకనే నేనంటాను ఫంక్షనల్ మెడిసిన్ అనేది డెఫినెట్‌లీ చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తది. దాన్ని మనం ప్రోత్సహించాలి. చాలామంది ఫంక్షనల్ మెడిసిన్ వైపు రావాలి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అనేక దారుణాలు జరగడాన్ని మనం ఆపగలం. 57 ఏళ్ళు ఈయనకి. ఈరోజు మార్నింగ్ నేను ఇదంతా చెప్పాక ఆయన ఒక రకమైన వైరాగ్యం వచ్చిందాయనకి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు చెప్పలేదు. ఎవరు ఫైండ్ ఔట్ చేయలేదు. ఎప్పుడో తెలిసుంటే ఆయన ఎప్పుడో ఈ ఇష్యూని ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది పెద్ద కష్టమైన సమస్య కాదిది. మీరు ఆల్బెండజోల్ తీసుకుంటారు. లేకపోతే ఐవర్మెక్టిన్ తీసుకుంటారు. కడుపులో నులుపురుగులని చంపడం అనేది చాలా చాలా ఈజీ అండి. అది చిన్న యాక్టివిటీ. అది ఆ చిన్న యాక్టివిటీ చేయకపోవడం వల్ల ఆయనకి ఇంత పెద్ద సమస్య వచ్చి మొత్తం జీవితం అంతా ఆయనది ఒక డిఫరెంట్ వేలో సాగింది. అది. ఇప్పుడు ఆయనకి 57 ఏళ్ళు. వాళ్ళ అబ్బాయి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. వాళ్ళ అబ్బాయి మొత్తం టేక్ కేర్ చేస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు ఆయన ఎఫర్ట్ చేసి స్టేజ్‌లో ఉన్నారు. ఒకప్పుడు చిన్నప్పుడంటే మామూలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌కెళ్ళేవారు. ఇప్పుడు మంచి మంచి హాస్పిటల్స్‌కెళ్తున్నారు. మంచి డాక్టర్స్ చూపించుకుంటున్నారు. బట్ ఎక్కడ కూడా ఆయనకి అసలు ఎవరు రూట్ కాజ్ చెప్పలేదు. సొల్యూషన్ చెప్పలేదు. ఎనీవే ఇప్పుడు ఆయన సమస్యని పరిష్కరించబోతున్నాం. అంటే ఇప్పుడు పోయిన కంటి చూపుని తీసుకురాలేం గానీ, ఎంతవరకు రికవర్ చేయగలమో అంతవరకు రికవర్ చేసి, ఆయనకి నెక్స్ట్ ఆ లెఫ్ట్ ఐకి సంబంధించిన ఈ క్యాటరాక్ట్స్ కూడా తీయించి, కంటి చూపు పోకుండా చేసి ఆయన్ని బెటర్ చేయాలి. అది నెక్స్ట్ జరగబోతుంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ నులిపురుగుల్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడైనా సరే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయంటే, చాలా ఈజీగా మనం దీనికి ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. అంటే ఎక్స్‌పెరిమెంట్ కాదు ఇదేంటి ఆహ్, లక్షణాలను బట్టి మనం అంచనా వేసి నులిపురుగుల్ని లేకుండా చేసుకోవాలి. అది. ఎలాంటివి చేసుకుంటే ఇలాంటి దారుణాలు జరగకుండా మనం ఆపొచ్చు. సో, మీ పిల్లలు ఎవరికైనా సరే ఆకలేయట్లేదు, ఏమి తినబుద్ధి అవ్వట్లేదు, తినము లేకపోతే తక్కువ తక్కువ తింటున్నారంటే చూడండి వాళ్ళకి గాని వాళ్ళ స్టూల్స్‌లో నులు పురుగులు గాని పడుతున్నాయేమో. పడితే ఇమ్మీడియేట్‌లీ మీరు దాన్ని క్యూర్ చేయాలి. ఎనీవే థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.